హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 23. అర్జున్ అలా బాధపడుతూ ఉండగానే బావా అంటూ ఓపెన్ చేసి ఉన్న డోర్ ని లాక్ చేశాడు పవన్. పవన్ చూసిన అర్జున్ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ రారా అక్కడే ఆగిపోయేవి అని అనడంతో పవన్ లోపలికి వస్తూ నీట్గా సిస్టమేటిక్ గా అరేంజ్ చేస్తున్న రూమ్ ని పరికించి చూస్తూ ఆ రూమ్ లో ఒక సైడ్ ఉన్న ర్యాక్ అంతా నిండి ఉన్న బుక్స్ ని చూస్తూ మీరు బుక్స్ చదువుతారా బావగారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ అవును, కానీ నువ్వేంట్రా, నేను నీ బావాని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ గాల్లో బూర్లు వేస్తున్నావు. కాల్ మీ బావా, జస్ట్ బావా అని అన్నాడు నవ్వుతూనే బేస్ వాయిస్ లో ఆర్డర్ వేసినట్టు. దాంతో పవన్ నవ్వుతూ అర్జున్ని హక్ చేసుకుని నాకు ఒక మాట ఇస్తావా బావా అని అడిగాడు. సడన్ గా పవన్ అలా అడిగేసరికి అర్జున్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోతే పవన్ అర్జున్ చేతులు పట్టుకుని నేను కోరే పెద్ద కోరిక ఒకే ఒక్క కోరిక బావా, జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్క చేతిని వదిలిపెట్టదు బావా, ఒంటరిదైపోతుంది అన్నాడు. కన్నీళ్లు చెంపల మీదుగా జారుతూ ఉంటే ఆ క్షణం అర్జున్ మనసుకి మెదడికి ఏ మాత్రం కనెక్షన్ లేకపోవటంతో అర్జున్ మెదడు అది ఎప్పటికీ జరగదు అని అర్జున్ని వార్న్ చేస్తూ ఉంటే స్నేహ ఎప్పటికీ కూడా నీ భార్య అని మనసు చెప్తుంది. దాంతో ఆ సంఘర్షణ వలన అర్జున్ తనకి తెలియకుండానే పవన్ చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు. ఇక నైట్ డిన్నర్ అయ్యాక పవన్ స్నేహ రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ పవన్ ని పిలిచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నా రూమ్ లోనే ఉండాలి అని తీసుకెళ్లిపోయాడు. స్నేహ వెళ్తున్న ఇద్దరిని చూస్తూ అసలు అర్జున్ గారు మా పవన్ కి ఎందుకని ఇంతలా కనెక్ట్ అయ్యారు, వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు, కానీ ఎందుకని ఆలోచిస్తున్నారు అంటే ఆయన గోకుల్ అని తర్వాత అంత దగ్గరగా పవన్ ని ఫీల్ అవుతున్నారా అని అనుకుంది. అసలు అర్జున్ మనసులో ఏముందో అర్థం కాక స్నేహకు. అర్జున్ పవన్ ని తీసుకెళ్లడం చూసిన అశోక్ గారు ముందైతే ఆశ్చర్యపోయారు. కారణం అర్జున్ కి తన వస్తువులే కాదు, కనీసం తన రూమ్ కూడా ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడడు. అలాంటిది పవన్ ని అర్జున్ తన అంతటా తానే అలా పిలిచేసరికి ఆయన కళ్ళే కదంతా ఏదో వింతగా అనిపించింది. కానీ అంతలోనే నిట్టూరుస్తూ భార్యను చేత్తో మోసుకెళ్లాల్సింది పోయి బావమరిదిని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నావు కదా నాన్న, నువ్వు స్నేహ అన్యోన్యంగా ఉండటం నా కళ్ళు ఎప్పుడు చూస్తాయో ఏమో, అది చూసి నా మనసు ఎప్పుడు సంతోషిస్తుందో ఏమో అనుకుని ఆయన కూడా బాధపడుతూ ఆయన రూమ్ కి వెళ్ళిపోయారు అశోక్ గారు. అటు రూమ్ లోకి వెళ్ళిన అర్జున్ పవన్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్నాక ఎందుకో అప్పటికే స్నేహను ఒకసారి చూడాలి, ఆమెతో ఒకసారి మాట్లాడాలి అని ఒకటే మనసు మారం చేస్తూ ఉంటే సైలెంట్ గా లేచి కిందన్న స్నేహ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. డోర్ వేసే ఉంది కానీ లాక్ చేసి లేకపోవడంతో అప్పటికే ఇంకా నిద్రపోకుండా బెడ్ కి ఆనుకుని నేల మీద కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్న స్నేహాన్ని చూడగానే ఎందుకో చాలా బాధగా అనిపించింది అర్జున్ మనసుకు. ఇంతలో డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి అటువైపు చూసిన స్నేహకు అక్కడ అర్జున్ని చూడగానే చాలా భయం వేసింది. కంగారుగా లేచి నిలబడి అర్జున్ని భయంగా చూస్తూ సారీ అర్జున్ గారు, మా పవన్ నేను ఎలా ఉన్నాను అన్న బెంగతో చూడ్డానికి వచ్చాడు, 2 రోజుల్లో వెళ్ళిపోతాడు అని అన్న స్నేహ మాటలకి ఆమె తనని చూసి అంతగా భయపడుతున్నందుకు ఆ క్షణం అర్జున్కి తన మీద తనకి చాలా కోపంగా అనిపించింది. రూమ్లోకి అడుగుపెట్టి స్నేహకు 4 అడుగుల దూరంలో నిలబడి ఆమె కళ్ళల్లోకి చూడలేక పక్కకి చూస్తూ నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను, దానికి నేను నీకెన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే, ఐఎమ్ వెరీ సారీ స్నేహ అని అనగానే స్నేహ షాక్ తో కళ్ళు పెద్దవి చేస్తూ అలానే చూస్తూ ఉండిపోయింది అర్జున్ని. ఆ క్షణం స్నేహకు చాలా షాక్లు తగిలాయి. ఒకటి అర్జున్ తనంతట తానే స్నేహ దగ్గరకు రావటం, 2 అర్జున్ సారీ చెప్పడం, 3 అర్జున్ మొదటిసారి స్నేహ అని పిలవటం. ఇవన్నీ స్నేహకు అసలు నమ్మబుద్ధి కాలేదు. దాంతో అర్జున్ వైపుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అర్జున్ మరో అడుగు ముందుకేసి నా లైఫ్ లో ఉన్న
వరస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అనుకున్నాను. కానీ నువ్వు అందరిలా కాదు అని మాత్రం నాకు నిన్నే పూర్తిగా అర్థమయ్యింది స్నేహ. నీ విషయంలో తప్పుగా ఆలోచిస్తూ నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నాడు అపరాధ భావంతో అర్జున్. అప్పటికి స్నేహ అర్జున్ మాటలకి, అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావనకు అదంతా కూడా నిజమే అన్న నిర్ధారణకు వచ్చింది స్నేహ. కానీ ఒక్క మాట కూడా మాట్లాడాలి అనిపించగా తను మౌనంగానే ఉండిపోయింది, అర్జున్ చెప్పేది వింటూ. ఇక అర్జున్ కూడా ఆపై ఇంకేమీ మాట్లాడలేక, పవన్ ఇక్కడ ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు స్నేహ. వాడు ఎన్నాళ్ళైతే ఇక్కడ ఉండాలి అనుకున్నాడో ఉండనివ్వు, నువ్వేమీ వాడికి అడ్డు చెప్పొద్దు అని వెంటనే అక్కడి నుండి తిరిగి తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ఆ రూమ్ నుండి వెళ్ళాక స్నేహ అతను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రాదేవిని ఆహ్వానించింది. అటు అర్జున్ మాత్రం స్నేహతో మాట్లాడినందుకు అతని మనసులో భారం కాస్త దిగినట్టు అనిపిస్తూ ఉంటే ప్రశాంతంగా నిద్రకైతే ఉపక్రమించాడు. ఉదయాన్నే లేచిన అర్జున్ ఇంకా నిద్రపోతున్న పవన్ ని చూసి నవ్వుకుని, ఇక డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తను అశోక్ గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక అది అర్జున్ ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్లో మిస్టేక్స్ ఉండడంతో ఆ ప్రాజెక్టు డిలే చేస్తున్న టీం లీడర్ ని కడిగి పడేసి అసహనంగా తల పట్టుకుని కూర్చున్నాడు అర్జున్ తన క్యాబిన్ లో. అప్పటికే నిన్న తన దగ్గర నుండి ఫైల్ మిస్ చెయ్యాలి అని చూసింది తన రైవల్ కంపెనీ హెడ్ అని తెలిసి పిచ్చ కోపంలో ఉన్న అర్జున్ని ఎవరు ఏ మాత్రం కూడా కదిపే ధైర్యం చేయలేక అతనితో పని ఉన్నా సరే భయంగా ఆ క్యాబిన్ బయటే ఉండిపోయాడు అర్జున్ పిఏ వినయ్. ఇంతలో అర్జున్ చూపు అనుకోకుండా తన ముందున్న పీసీలో సీసీటీవీ ఫుటేజ్ రిసెప్షన్ దగ్గర ఒక పక్కగా కూర్చున్న పవన్ పై పడింది. అదేంటి, వీడు ఆఫీస్కి వచ్చి నన్ను కలవకుండా అలా బయటవాడులా అక్కడ కూర్చోవటం ఏంటి అనుకుని వెంటనే అర్జున్ వినయ్కి కాల్ చేసి రిసెప్షన్ దగ్గర కూర్చున్న పవన్ ని తీసుకుని రమ్మని అరిచినట్టే చెప్పడంతో వినయ్కి పవన్ ఎవరో అర్థం కాకపోయినా పవన్ దగ్గరికి కంగారుగా వెళ్ళి పవన్ ని తీసుకుని వచ్చి అర్జున్ క్యాబిన్ దగ్గర వదిలి, సార్ మీరు లోపలికి వెళ్ళండి అని. తను మాత్రం అర్జున్ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయాడు వినయ్. క్యాబిన్ లోకి ఎంటర్ అయిన పవన్ ని చూసిన అర్జున్ లో అప్పటి వరకు ఉన్న కోపం పోయిందో కానీ మరి అతన్ని చూడగానే అందమైన చిరునవ్వు అర్జున్ పెదాల మీదకు చేరితే మైండ్ కాస్త రిలీఫ్ అయ్యింది అర్జున్ కి. అర్జున్ తన ఎదురు సీట్లో కూర్చుని అక్కడున్న ఫైల్స్ తిరిగేస్తున్న పవన్ ని చూస్తూ, నీ అక్కని చాలా రోజుల తర్వాత కలిసావు కదా పవన్, తనతో టైం స్పెండ్ చేస్తావు అనుకుంటే నువ్వేంటి మీ అక్కను వదిలేసి ఇలా నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు అర్జున్. ఆ ప్రశ్నకు పవన్ నవ్వుతూ, అసలు అక్క ఇంట్లో ఉంటేనే కదా బావా అక్కతో టైం స్పెండ్ చేసేది అని అనగానే ఆ మాటకు అర్జున్ అయోమయంగా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, లేకపోవటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడిగాడు ఒకంత కంగారుగా అర్జున్. స్కూల్లో కేర్ టేకర్ గా పనిచేస్తుంది కదా బావా అక్క, జాయిన్ అయ్యి ఇంకా 1 మంత్ కాలేదు కాబట్టి లీవ్ ఇవ్వరు అని చెప్పింది. అందుకే అక్క లేకపోవటంతో నాకు ఇంట్లో బోర్ కొట్టి ఇదిగో ఇలా డ్రైవర్ ని నీ ఆఫీస్ దగ్గరకు తీసుకుని వెళ్ళమంటే ఇలా తీసుకొచ్చాడు అని చెప్తాడు పవన్. పవన్ మాటలు విని అర్జున్ కి పెద్ద షాకే తగిలింది. మరి అర్జున్ మార్పు మొదలైనట్టేనా అర్జున్ లో పవన్ చెప్పిన విషయానికి? మరి అర్జున్ రియాక్షన్ ఏంటో చూడాలి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.